హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు చేసేది వీడియో ఏంటంటే పెసరపప్పు చెక్కలు చేస్తున్నానండి. కేజీన్నర బియ్యానికి 100 గ్రాములు పెసరపప్పు తీసుకున్నానండి. అది కడిగి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి. 10 నిమిషాలు నానబెట్టిన తర్వాత ఈ గ్యాప్లో 30 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. నేను కారం లేనివి 30 మిరపకాయలు, చిన్న అల్లం ముక్క తీసుకున్నానండి. 10 గ్రాములు జీలకర్ర తీసుకున్నానండి. ఈ 3 మిక్సీ పెట్టేసుకోవాలండి, మెత్తగా గ్రైండ్ చేసుకో. చిన్న గ్లాస్తో పల్లీలు తీసుకున్నానండి, లైట్గా దోరగా వేయించి తీసుకున్నానండి. దాన్ని కొంచెం మిక్సీ పట్టి వేసుకున్నానండి. పిండిలో రుచికి సరిపడగా సాల్ట్ వేసుకున్నానండి. నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పు వేసుకున్నానండి. కరివేపాకు కొంచెం 4-5 రెమ్మలు వేసుకున్నానండి, శుభ్రంగా కడిగి. చెక్కలు ఖచ్చితంగా కంపల్సరీ కరివేపాకు ఉండాలండి. ఇందాక గ్రైండ్ చేసుకున్న పచ్చిమిరపకాయ, అల్లం, జీలకర్ర పేస్ట్ అండి. ఈ మొత్తం అన్నిటిని శుభ్రంగా కలుపుకోవాలండి, ఉండలు లేకుండా. అందులో వేడిగా ఆయిల్ మరబెట్టి 50 గ్రాములు వేసుకోవాలండి. తర్వాత పిండికి సరిపడగా వాటర్ వేసుకొని కలుపుకొని ముద్దలా చుట్టుకొని ఇలాగ చేసి మిషన్తో చెక్క చేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని వేపుకోవాలండి. చూడండి ఎంత టేస్టీగా, ఎంత బాగా ఎగుతున్నాయో. చూడండి, కరకరలాడే పెసరపప్పు చెక్కలు చూడండి, గుల్లగా ఎంత బాగున్నాయో. చూడండి, సాఫ్ట్గా కలగా ఎంత బాగున్నాయి చూడండి. చూడండి, గుల్లగా ఎరుగుతుందో చూసారా. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. Bye.